శ్రీమాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జూన్ నుండి ఖచ్చితంగా జరిగే 10 సంఘటనలు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025 జూన్ నెల తర్వాత శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఖచ్చితంగా జరిగే సంఘటనలు ఇవే. అలాగే ఎన్నికల గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారు అనే విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించారు. దానినే మనం కాలజ్ఞానంగా పిలుస్తూ ఉంటాము. హిందువుల సాంప్రదాయాలకు ఎంతో విలువని ఇస్తారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు. అందులో మనుషులు ఎలా ఉండాలి, వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వెల్లడించిన విషయాలలో అనేక విషయాలు ప్రూవ్ కావడం గమనార్హం. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి ముందుగానే బ్రహ్మంగారు తాళపత్ర గ్రంథాలలో రాశారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. దొంగ స్వాములు పుట్టుకురావడం, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వటం, ఆడవాళ్లు మానం అమ్ముకోవటం, గాంధీ లాంటి మహాత్ములు స్వతంత్రం తీసుకురావటం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతి పెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానిని మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి. అలా జరిగినప్పుడు బ్రహ్మంగారు ఈ విషయాన్ని అప్పుడే చెప్పారు అని పెద్దలు అనడం మనం వింటూ ఉంటాం. ఫ్యూచర్ గురించి చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నాయి. ఎక్స్ట్రా థామస్ వారిలో ఒకరు. ఆయన చెప్పినది అనేకం జరిగాయి అని ప్రజలు నమ్ముతారు. ఈయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలా మార్గంగా ఉంటాయి. జరుగుతున్న విషయాలలో సమన్వయపరుచుకుంటూ ఉంటారు. బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట సరస్వతీ నదీ తీర ప్రాంతంలో జన్మించారు. ఆయన కాలజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. దేవతల గురించి కూడా చెప్పారు. గాంధీ మహాత్ముని జననం, ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది. ఆంగ్లేయుల పాలన, మహమ్మదీయుల పాలన, విజయనగర ప్రాంతం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాల గురించి, ప్రకృతి ప్రకోపాలు, వింతలు, చోద్యాలు, వంచన చేసే బాబాల గురించి కూడా కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు ఆయన కలియుగంలో తిరిగి వస్తారని పదే పదే కాలజ్ఞానంలో చెప్పారు. ఆయన వచ్చే ముందు జరిగే పాదాల గురించి కూడా చెప్పారు. ఒక సందర్భంలో బ్రహ్మంగారు తన పూర్వజన్మల గురించి కూడా చెప్పారు. ఇవన్నీ సామాన్య ప్రజలు నమ్మడానికి కష్టంగానే అనిపిస్తుంది. కానీ బ్రహ్మంగారు ఒక దివ్య పురుషుడు కాబట్టి ఇవన్నీ ఆయనకే సాధ్యమయ్యాయి. మరి 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏం జరగబోతుంది, ఏమని చెప్పారు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్పేదనేది మీకు అర్థమవుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అంటే 2025 జూన్ తర్వాత ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆకాశంలో వింత చుక్క పుట్టెను. దాని ప్రభావం వలన వేల మంది మరణించెను అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది, దాని ప్రభావం వలన వేల మంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఇది 2025 జూన్ తర్వాత జరగవచ్చును. అంతేకాదు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆకాశంలో 2 తలల పక్షి పుడుతుంది. దానిని పట్టడానికి వెళ్ళిన వారికి కన్నులు పోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అన్యాయాన్ని, అధర్మాన్ని ఒంటరిగా ఎదుర్కొని ఒక మహాత్ముడు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాడు అని కాలజ్ఞానంలో రాసి ఉంది. దీని ప్రకారం ఎన్నికలలో ఎవరు గెలిచారో అనేది మనం చూసే ఉన్నాం. రాజ్యాధికారం అంటే ఇక్కడ ఎలక్షన్స్ అని భావించాలి. ఎందుకంటే యుద్ధంలో గెలిస్తే వచ్చేది రాజ్యాధికారం, అలాగే ఎలక్షన్స్లో గెలిస్తే వచ్చేది కూడా అధికారమే. ఇది కొంతమంది చెవులకు ఇంపుగా ఉండకపోవచ్చు, కానీ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో
అన్యాయాన్ని ఒక మహాత్ముడు ఎదిరించి రాజ్యాధికారం చేజిక్కించుకొని ప్రజలకు మంచి చేయడానికి చూస్తున్నాడు అని మనందరికీ తెలుసు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పకనే చెప్పారు. అంతేకాదు 2025 జూన్ తర్వాత ప్రపంచంలో కష్టాలు, కరువులు మరింత పెరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు. దేశాల మధ్య వర్గ కలహాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతున్నాయని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు ఫ్యూచర్లో యవ్వనంలోనే గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఇది మాత్రం మనం ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం. చాలా చిన్న వయసులో గుండెపోటుతో మరణిస్తున్నారు. ఖచ్చితంగా ఇది నిజమైందని చెప్పవచ్చు. చాలామంది యువతులకు 20-30 ఏళ్లకే గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు. ఒకప్పుడు 80-90 ఏళ్ల వరకు వృద్ధుల్లాగా కనిపించేవారు కాదు. 90 ఏళ్ల వయసు వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు 20 లేదా 30 వయసు వచ్చేసరికి అనారోగ్యాల బారిన పడుతున్నారు. కలుషిత ఆహారం, కలుషిత వాతావరణం, జీవన విధానం వలన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అతి తొందరగా గుండెపోట్లు వస్తున్నాయి. ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పిన విషయమే. భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయుల దేవాలయాన్ని దోచుకుంటారు. వెంకటేశ్వర స్వామికి మహమ్మదీయులకు కూడా పూజ చేస్తారు. కృష్ణా గోదావరి మధ్య పశువులు గూడి మరణిస్తాయి. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో నెల్లూరు సీమ మొత్తం కూడా నీట మునుగుతుంది. వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గిపోతుంది. చివరికి శివభక్తి అంతా లేకుండా పోతుంది. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్ష్మి నృత్యం చేస్తూ మాయా కోతులను ఆడిస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో దేశానికి ఈశాన్యాన ఒక గ్రామంలో వింత వ్యాధి పుడుతుంది అని చెప్పారు. అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది అని కూడా చెప్పారు. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేసే పరిస్థితి వస్తుంది అని చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విధ్వంసాలు చూడబోతున్నామని అర్థం చేసుకోవాలి. పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది. దాని వలన అపార నష్టాలు కలుగుతాయి అని బ్రహ్మంగారు అన్నారు. ఊరి పొలిమేరలో తెల్లటి కుక్కలు వచ్చి బోరున విలిపిస్తూ తలబాదుకొని చనిపోతాయి. ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చస్తారు. ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది. తద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. భవిష్యత్తులో 2 మగాళ్ళు అలాగే 2 ఆడవాళ్ళు అంటే ఆడ మగ పెళ్లి చేసుకుంటారని, వారికి అడుపున బిడ్డ జన్మిస్తుంది అని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పటి రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము. సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగల్ అయిపోతుంది. మగవారు ఆడవారు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్నవారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది. భగవంతుని పూజించేవారు తగ్గిపోతారు. భగవంతుని మీద విశ్వాసం కోల్పోయి, నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొరలి పడి జననష్టం జరుగుతుందని, పగిలిన రాతి ముక్కలు ఆకాశానికి ఎగురుతాయని చెప్పారు. దేవీ శక్తిపీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ. ఇది తెలంగాణ గద్వాల్ జిల్లాలో ఉంది. 2025 నుంచి 2032 లోపు అమ్మవారి కంట నీరు స్థానాల నుండి పాలు కారుతాయని బ్రహ్మంగారు చెప్పారు. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉంది. అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లు మింగుతాడని బ్రహ్మంగారు చెప్పారు. అయితే తిరిగి ఎందుకు 100ల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట. కానీ నందీశ్వరుడు పెరగటం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది. అక్కడ విగ్రహం 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గరుడ ధ్వజంలో ఓంకారనాదాలు పుడతాయి. తిరువల్లూరు వీరరాఘవేంద్ర స్వామికి చెమటలు పుడతాయని కాలజ్ఞానంలో రాసి ఉంది. అలాగే బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. ఇది 2025 నుండి 2030 మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్లు ఫ్యూచర్లో ఇవన్నీ జరగవచ్చు. దీని గురించి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి తెలుసుకున్నారు కదా, 2025 జూన్ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.